తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బడ్జెట్‌లో అసలు ప్రజలేమంటున్నారు? అసలు ఎందుకు భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? బీఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటున్నారు వారిని. సరే చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. సంక్షేమం కోసం 6 గ్యారంటీ కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం దీనికి ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌లో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మీరేమంటున్నారు? ఇది బడ్జెట్ ప్రజల్ని లేదా మొత్తం సమాజాన్ని ఒక మైమర్పించే విధంగా కేసీఆర్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బడ్జెట్ అనేది పేపర్ మీద పెడతా ఉన్నారు. ఈ పేపర్ మీద పెట్టేటువంటి బడ్జెట్ని ఖర్చులు ఏమైనాయి, దానికి సంబంధించిన ఆదాయమైంది. జనరల్గా మనం ఒక ఆర్థిక శాస్త్రం కోణం నుంచి చూస్తే మనం ఒక బడ్జెట్ కనీసం ఒక ఇంటిని మనం బడ్జెట్ ఒక సంవత్సరానికి బడ్జెట్ వేసుకుంటే మనకు వచ్చే ఆదాయం ఎంత, లేదు మన ఖర్చు ఎంత, ఈ ఆదాయానికి ఖర్చుకు సరిసమానం సరిపోతుందా, ఒకవేళ మన ఖర్చు అదనంగా అవుతే అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి అనేది, ఆ అప్పుకి ఆదాయానికి ఖర్చుకి ఒక సమతూకమయ్యేటువంటి పరిస్థితి ప్రతి కుటుంబము, అది వ్యవస్థ, అది ప్రభుత్వం చూపించాల్సి. ఇవాళ మనం తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం చూస్తే ఇవాళ ఎలాంటి పొంతన లేనటువంటి తీసుకొస్తున్నారు. ఇవాళ పేపర్లో ఉంటాయి. ఇవాళ ఉదాహరణకు బీసీలకి ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలని మేము బడ్జెట్లో కేటాయిస్తామన్నారు. ఈ బడ్జెట్ కేటాయింపులు ఏంటి? బీసీలు ఏదైతే బీసీ కులాలు ఈ సమాజంలో సగభాగం ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో భూమి లేదు, వారికి కనీస వసతులు లేవు, కనీస ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి వీళ్ళకి 20,000 కోట్లతోని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు, అది సాధ్యం కాదు. అయితే వ్యవస్థను నడపడానికి ముఖ్యమైన కీలకమైన శాఖల్లో టీచర్లు కానీ, పోలీసులు కానీ, లేదా ప్రభుత్వ యంత్రాంగంలో రెవెన్యూ కానీ, ఇతరతర దాంట్లో లిమిటెడ్ ఉద్యోగాలు ఉంటాయి. కానీ యువతకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, వాళ్ళకి రకరకాల స్వయం ఉపాధి ద్వారా. కానీ ఇవాళ మీరు చూస్తే గత 10 సంవత్సరాలు కేసీఆర్ ఏ దారిలో పోయాడో, బీసీలకు ద్రోహం జరిగిందో, ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారు? పోయిన బడ్జెట్లో 9,000 కోట్ల రూపాయలు పెట్టాడు, 9 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే. ఇవాళ మళ్ళీ 11,000 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే ఇది ఒకటి నేను ఉదాహరణ చెప్తున్నాను. అది ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ జనరల్ ఫండింగ్లో. ఇవాళ ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? గత కేసీఆర్, ఇవాళ మీరు ఇవన్నీ చేశారు. ఇవాళ కేసీఆర్ ఎంత చేశాడు? 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల కాలంలో 1,06,000 చిల్లర కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. ఇవాళ ఆస్తులు ఎవరికి పెరుగుతున్నాయి, అప్పులు ఎవరికి పెరుగుతున్నాయి? ఇవాళ తెలంగాణ ప్రజలు, విద్యావంతులు, బుద్ధిజీవులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 8,06,200 మరి పైచిలుకు వేల కోట్ల ఆస్తులు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల మీద చేస్తే, ఒక్కొక్క తెలంగాణ ప్రజల మీద ఇవాళ 4 కోట్ల జనాభాను మనం లెక్కేసుకుంటే ఒక్కొక్కరి మీద 2 లక్షల అప్పు మన మీద తీసుకొచ్చి పెట్టారు, తెలంగాణ ప్రజల మీద. ఇవాళ ఇక్కడ అద్భుతమైనటువంటి వనరులు, హైదరాబాదు ఒక తెలంగాణ ఎస్టాబ్లిష్మెంట్కి, కొత్త రాష్ట్రానికి మరి ఇలా తెలంగాణకు 100 రూపాయలు వస్తే 60 నుంచి 65 రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక ఫిక్స్డ్ ఆదాయం వచ్చేటువంటి ఒక భాగ్యనగరం హైదరాబాద్ ఉంది. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో 15,000 20,000 కోట్లు ఉంటే ఇవాళ మద్యం మీద మరి రాష్ట్రంలో దాదాపు 60,000 కోట్ల రూపాయల మద్యం ప్రజల్ని తాగుబోతులు చేసి ఆ ప్రజల రక్త మాంసాలని పీల్చి మరి మద్యం ద్వారా ఆదాయం తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ అప్పులు తీసుకొస్తూ ఉన్నాయి, ఈ డబ్బులన్నీ ఎట్టిపోతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? మాకు వచ్చేదే 18,000 కోట్లు, 6,000 కోట్లు గత ప్రభుత్వం అప్పులకు, ప్రస్తుతం ఉద్యోగులకు ఇవ్వంగా 6,000 కోట్లలో డెవలప్మెంట్ చేయాలి, ఎట్లా చేయాలి, అది కరెక్ట్ అనుకుందాం. మరి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తీర్చడానికి ఇవాళ అనేక మంది మేధావులు చెప్తూ ఉన్నారు, మీడియా సాధనాలు చెప్తూ ఉన్నాయి, అనేక మంది చెప్తూ ఉన్నారు. ఆనాడు జరిగినటువంటి భూ కబ్జాలు, ఆ రోజు జరిగినటువంటి భూ కబ్జాలు, హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల భూములు కబ్జా అయ్యాయి. ఒక్క 2 లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ఆ భూమిని అమ్మడం ద్వారా ప్రభుత్వం, ఎందుకంటే అక్రమార్కుల చేతుల్లో ఇలా విచ్చలవిడిగా
తెలంగాణని సర్వనాశనం చేసేశారు. భూములు ఇవాళ గతంలో తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తర్వాత నక్సల్బరీ వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెల దొరలు మరి గడిల రాజ్యాన్ని కూల్చేస్తే ఇవాళ దొరలందరూ హైదరాబాద్ చుట్టూ చేరి ఇక్కడ ఫామ్ హౌస్ల రాజ్యాన్ని నిర్మాణం చేశారు. అన్ని పార్టీలకి, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. గంటసేపు బీజేపీలు ఉంటారు, గంటసేపు బీఆర్ఓసీలు ఉంటారు, గంటసేపు కాంగ్రెస్లో ఉంటారు. ఈ ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ వేల కోట్ల రూపాయలని హైదరాబాద్ చుట్టూ మరి ఫామ్ హౌస్లలో పెడతా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి, మీరు ఏదైతే ధనిక వర్గాలందరూ కూడా గతంలో నక్సల్బరీ సమయంలో ఈ ప్రాంతంలో భూములన్నీ వదిలేసిపోయిన పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఏదైతే రైతు బంధు కోసమే కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చి తమ భూములను అమ్ముకొని హైదరాబాద్లో లాంటి ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు కడుతున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉంది? ఇప్పుడు గతంలో అది కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ గత తెలంగాణ సాయుధ పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాలు కానీ, తర్వాత నక్సల్బరీ స్టార్ట్ అయిన తర్వాత వివిధ ఎంఎల్ పార్టీలు ప్రజలు పోరాటం నాయకత్వంలో, అది వామపక్షాల నాయకత్వంలో జరిగిన ప్రజా పోరాటాల్లో భూములు ప్రజలు స్వాధీనం చేసుకున్నారు. భూస్వాములై ప్రభుత్వ భూములు, ఆ భూములన్నీ కూడా ప్రజల చేతుల్లో ఉంటే ఇవాళ ఆ ప్రభుత్వాలు తెలుగుదేశం కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ధైర్యం చేయలేదు. కానీ తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీ అని చెప్పి, ఉద్యమ పార్టీ అని చెప్పి, ఒక ఫ్యూడల్ ప్రభు అయినటువంటి కేసీఆర్ ఆ భూములన్నీ తిరిగి దొరలకు ఇప్పించడం కోసమే ఇవాళ ఈ రైతుకు సంబంధించినటువంటి ధరణి తీసుకొచ్చాడు. ధరణి పోర్టల్ సృష్టించి 2017 వరకు ఉన్న లిస్ట్ అంతా, ఆన్లైన్లో ఉన్న లిస్ట్ అంతా కూడా వివిధ అగ్రకుల దోపిడీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది భూమి. ఆ రోజు పోరాటం చేసిన సాధించిన భూమిని కూడా తీసుకెళ్ళిండ్రు. ఇవాళ ఈ భూములన్నింటినీ తిరిగి తీసుకుంటే తెలంగాణ మిగులు బడ్జెట్తో ఉంటుంది. ఇవాళ ఈ అప్పుల కుప్ప ఎందుకైతే ఇవాళ కేవలం ఇవాళ అప్పులు, ఇవాళ ఉద్యోగులకు జీతం ఇచ్చే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్తే తెలంగాణ ప్రజలు హర్షించరు. ఎందుకంటే అప్పుల పాలు చేశాడు కేసీఆర్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇవాళ ప్రభుత్వం కనుక ఎవరైనా తిరుగుబాటు చేసినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి భూ కబ్జా కోరులు చేసినా ఇవాళ తెలంగాణ ప్రజలు మరి రేవంత్ రెడ్డి వెంట ఉంటారు. అన్ని ప్రజలు ఉంటారు. ఈ అంశంలో భూములు గుంజుకొని ఆ భూములు గుంజేసి అమ్మేసి వేలం పాటలు పెట్టి ప్రభుత్వం అప్పులన్నీ తీర్చేసి 7 లక్షల కోట్ల అప్పులు తీర్చేస్తే మరి ఆదాయం అంతా ప్రభుత్వానికి మిగులుతుంది. ఇలా బ్రహ్మాండమైన ప్రజలకు విద్యా వైద్యం, ఇలా మనం చూసిన బడ్జెట్లో అసలు విద్యా వైద్యానికి నిధులు లేవు. ఇలా ఒక మీడియా మన వైద్య మాఫియా జరుగుతుంది హైదరాబాదులో. ఒక్క పేషెంట్ పోతే 30 లక్షలు 40 లక్షలు కోట్ల రూపాయల బిల్లులు. అక్కడ అడిగే వాళ్ళు లేడు, పట్టించుకుంటే వాళ్ళు లేడు. ఆ ప్రైవేటు, అట్లాగే విద్య, ఈ రెండింటిని కనుక మీరు విద్యా వైద్యాన్ని ప్రజల పరం చేస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. కానీ ఇలా బడ్జెట్లో చూస్తే విద్యకు లేదు, వైద్యానికి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ నిధులని అటువైపు చేయాలి, ఆ వైపుగా మళ్ళీ ఆలోచించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే గత ప్రభుత్వం లాగా కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గత ప్రభుత్వాన్ని ప్రజలు విస్మరించారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా ఏదైతే భూముల ద్వారా వచ్చే ఆదాయం, భూములు అమ్మైనా సరే భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఏదైతే గతంలో నక్సల్బరీ హాయంలో ప్రభుత్వము పేద ప్రజలకు ఇచ్చిన వామపక్షాల పార్టీలు పేద ప్రజలకు ఇచ్చిన భూములన్నీ కూడా తిరిగి 2017లో ధరణి తీసుకొచ్చి రావడంతో ఏదైతే భూస్వాములకే వెళ్ళిపోయి ఆ భూములన్నింటి కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని ప్రజలకు ఏదైతే గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ కూడా ముట్టే దిశగా ఆ భూములన్నీ తీసుకొని అమ్మితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వము గత పాలకుల లాగా కాకుండా ఇప్పుడైనా పేద ప్రజలకు అయితే గత ప్రభుత్వము చేసిన అప్పులన్నీ చెల్లించి రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం ఇకనైనా బాగుంటుంది. రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుంది అనే విధంగా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.